ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన దేవ, పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ మీ ప్రేమైనటువంటి చిత్తము ద్వారా నింపి కాపాడమని మమ్మలను తండ్రి 8వ మాసంలో ప్రవేశింపచేసిన మీ కృపా వాత్సల్యమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి, మీరు ఇచ్చినటువంటి మొదటి ఆదివార దినమును బట్టి, పరిశుద్ధ దినమును బట్టి, మీ దినమును బట్టి, పునరుద్ధాన దినమును బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ మహిమా ప్రభావాలతో నింపి మమ్మల్ని వర్ధిల్లింప చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, సమాజమా, దేవాతి దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ 8వ మాసం యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాము. 8వ మాసము 2021వ సంవత్సరములో మనలను 8 మాసాలు కాపాడినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క మహిమా ప్రభావములను బట్టి, ఆయన మన పట్ల చూపినటువంటి ప్రేమను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమనగా, అగస్టీస్ అనేటువంటి చక్రవర్తి పేరు మీద ఈ మాసము ఏర్పడింది. అగస్టీస్ చక్రవర్తి అనేక యుద్ధాలు చేసి దేవునికి ఇష్టడుగా ఉన్నటువంటి సందర్భాలలో ఆయన విజయం పొందినటువంటి మాసం ఇది. అందుకనే ఫిబ్రవరి మాసములో 29 దినాలే ఉంటున్నాయి. దానిలో ఒక దినాన్ని తీసివేసి జూలైలో 31 రోజులు వస్తున్నవి, ఆగస్టులో కూడా 31 రోజులు వస్తున్నవి. ఈ మాసాలలో ఒకటే కాలాన్ని తెలియచేస్తూ ఉంది, ఒకే దినాలను 31 దినాలు తెలియజేస్తూ ఉంది. అందుకని ఈ మాసంలో విజయాలు ఎక్కువ పొందినటువంటి రాజు కనుక ఆగస్టు అనేటువంటి మాసం వచ్చింది. అందుకని దీన్ని అగస్టీస్ చక్రవర్తి నామం పేరున పెట్టినటువంటి మాసం. ఈ మాసంలో మన భారతదేశానికి 15వ తేదీ స్వాతంత్రం వచ్చినటువంటి దినం. ఈ మాసంలోనే అనేక మంది వీరుల త్యాగ ఫలము, అనేక మంది క్రైస్తవ ప్రార్థనా పరుల యొక్క పోరాటము, ప్రార్థనా పోరాటము, ఆత్మీయ పోరాటము, బ్రిటిష్ శృంఖలాల చేతుల నుండి మనల్ని విడిపించినటువంటి దేవునికి స్తుతులు చెల్లించినటువంటి సందర్భం. అంతేకాకుండా భారతదేశము యొక్క స్థితిగతులను మార్చినటువంటి వాడు, భారతదేశము యొక్క విజ్ఞానానికి, అక్షరానికి అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వారు విలియం కేరీ జన్మదినము 17వ తేదీ మాసంలో. ఆయన భారతదేశానికి వచ్చి ఫస్ట్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేశాడు త్రయముతోటి. ఆ యూనివర్సిటీ పేరే సిరంపూర్ యూనివర్సిటీ. సతీ సహగమనానికి వ్యతిరేకంగాను, బ్యాంకింగ్ విధానానికి పునాది వేసి మన భారతదేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వారు. ఈనాడు మనం పుస్తకాలలో అక్షరంతో మనం చదువుతున్నామంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చినటువంటి వారు కూడా ఆయనే. అటువంటి త్యాగధనుల యొక్క మాసములో మనం ప్రవేశించాం. ఈ ప్రవేశించిన దినాలలో మనము ఈ మాసములో ఎన్ని పోరాటాలలో గెలిచాము, ఎంత విజ్ఞానాన్ని సంపాదించుకున్నాము, ఎన్ని విజయాలు పొంది ఉన్నాము, ఎంత మనము విజయవంతులుగా మనం ముందు కొనసాగలుగుతున్నాము అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమని సెలవిస్తుందంటే, ఈనాడున్నటువంటి ఈ కరోనా సమస్యలో అనేక మంది మరణించారు, అనేక మంది జీవిస్తూ ఉన్నారు. లక్షల మందిలో చనిపోతే, లేక కోట్ల మందిలో గత 2020 నుండి 21 వరకు
కొన్ని లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది బ్రతుకుతూ ఉన్నారంటే ఇది మానవుడు సాతాను జయించినటువంటి మాసము. అయితే ఈ మాసంలోనే కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేపర్లు మనకు తెలియజేస్తున్నారు. థర్డ్ వేవ్ వస్తుంది, జాగ్రత్తగా ఉండమని వైద్యులు చెప్తున్నారు. వైద్యుల ప్రకటనే దేవుని ప్రకటన. వైద్యుల ప్రకటన దేవుని ప్రకటనే తప్ప మానవుల ప్రకటన కానే కాదు. ఎందుకంటే పరిశోధించి ఆ విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటారు. అది పేపర్లోనో టీవీలో ప్రకటన అవుతుందంటే అది దేవుని ప్రకటనే. ఎందుకంటే జాగ్రత్త అనేటువంటి మాట మనకు అక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ సమయంలో నేను ఒక వాక్యాన్ని తెలియచేయాలని చెప్పని ఆశపడుతూ ఇష్టపడుతూ మీతో సంభాషణ చేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథము నుండి ఈ దినములకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ మనం కొన్ని మాటలు చదువుతూ ఉన్నాము. కారణం ఏమిటంటే అన్ని మాటలు చదవట్లేదు, కానీ కొన్ని మాటలే చదువుతున్నాము. ఆ మాటలు జాగ్రత్తగా మీరు వినవలసిందిగా కోరుతున్నాము. 6వ వచనములో 5వ వచనములో నుండి మనము చదువుతున్నాం. 5, 6, 7, 8 వరకు ఉన్నటువంటి మాటలు చదువుతున్నాము. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్య సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడు చున్నాను. నా నిర్యాణ కాలము అంటే నా కాలము సమీపించిందనమాట. నిర్యాణ కాలము సమీపించి ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రియా దేవుని సంఘమ, మానవుడు నీతి కలిగి ఉండాలి, మానవుడు యథార్థత కలిగి ఉండాలి, మానవుడు దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఆ ఉండేటువంటి సందర్భంలో ఇక్కడ చాలా శ్రేష్టమైన మాటలు అంటాడు. 1 నుంచి 8 వరకు చూస్తే అన్యాయము ఉంది, న్యాయము ఉంది, అపశృతి ఉంది, శృతి ఉంది. దేవుని యొక్క నామములో మంచి ఉంది, చెడును గురించి కూడా తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ మనం చూడవలసింది మంచి తప్ప చెడు మనకు అవసరం లేదు. కారణం ఏమిటంటే మంచి ఎప్పుడు వస్తుందంటే చెడును జయించినప్పుడే మంచి అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ మంచి పోరాటం ఏమిటంటే ఇక్కడ చాలా మంచి మాట్లాడతాడు. అందుకనే నేటి అంశ భాగము నీతి కిరీటము అనేటువంటి మాట తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక మాట ఏమిటంటే అందరికీ అనుగ్రహించును అని అంటాడు. ఇక్కడ అందరికీ అనుగ్రహించేటువంటిది ఏమిటంటే విజయము ఎవరు పొందుతున్నారు? పోరాటములో పరిగెత్తగలిగేటువంటి వాడు, యుద్ధములో గెలవగలిగేటువంటి వాడు, సాతాను జయించగలిగేటువంటి వాడు, అనగా చెడును విసర్జించి మంచి నడవడగలిగినటువంటి వాడు విజయశీలుడు అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాటలు మనం చూస్తే అన్ని విషయములలో మితముగా ఉండమనంటే అన్ని తెలుసుకోవాలి. ఏది మంచో ఏది చెడునో గ్రహించగలిగి మంచిని స్వీకరించాలి. ఆ మంచిని స్వీకరించేటువంటి నీవు మితముగా ఉండేటువంటి వాడవు. అతిగా ఉండేటువంటి వాడు తనకున్న సమస్త జ్ఞానాన్ని బలాన్ని పోగొట్టుకుంటాడు. అదే మితముగా ఉన్నటువంటి వాడు తాను జీర్ణించుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాడు, విజయానికి సాదృశ్యమైనటువంటి శక్తిని కలిగి ఉంటాడు. మనకి ఒక సూత్రం కూడా చెప్పబడుతుంది.
అన్నపానాలు పుచ్చుకుంటూ ఉంటాం. అతిగా తింటే బరువెక్కిపోయి అది అరుగుదల లేకుండా మానవుడు ఆయాసపడుతూ ఉంటాడు. అదే మితంగా తిన్నటువంటి వాడు ఆరోగ్యవంతముగా ఉంటాడు, ఎక్కువ కాలం బ్రతకడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వాడికి గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఉండే ప్రసక్తి లేనే లేదు. అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు చూస్తే అతిగా ప్రవర్తించే వారముగా కాక మంచిగా ఉండేటువంటి వారముగా ఉండాలని దేవుని ఉద్దేశం అయి ఉన్నది. శ్రమపడుము. మానవుడు శ్రమజీవి. అనాది సంకల్పములోనే మానవుడు శ్రమజీవి. ఆదాముకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు శ్రమపడి నీ భార్యకు నీవు ఆహారం పెట్టుదు అని అంటాడు. మానవుడు శ్రమజీవి. అయితే యేసుక్రీస్తు శ్రమ చేశాడు. ఏ శ్రమ అంటే మనందరి పాపము యొక్క శిక్షను, శ్రమలను ఆయన భరించి విమోచన కలుగు చేశాడు. సువార్తికుని పని చేయము. యేసుక్రీస్తు వారు దేవుడయుండి కూడా మానవులకు సువార్త ప్రకటించాడు. ఆ ప్రకటించిన సువార్త ఏమిటనగా మంచి వార్త. మంచి వార్త. ఈ మంచి వార్త మానవుని బలపరుస్తుంది, విజ్ఞానవంతుడిగా చేస్తూ ఉంది. ఈనాడు విజ్ఞానవంతుడు ఎవరంటే మంచి మాటలు విన్నటువంటి వాడు, మంచి మాటలు చదివినటువంటి వాడు, మంచి భాషను కలిగినటువంటి వాడు విజ్ఞానవంతుడు. అందుకని సువార్తీకుని పరిచయం అంటే మంచిని గురించి సమాజానికి తెలియచేయడమే. ఆ యేసుక్రీస్తు వారు మంచిని తెలియచేశాడు. మళ్ళీ అంటాడు, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని అంటే నీవు ఏ ఉద్దేశముతో మంచిని తెలియజేస్తున్నావో, నీవు ఏ ఉద్దేశముతో ఇతరుల యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నావో ఆ కోరుకునేటువంటి పనిని సంపూర్తి చేయాలి. సంపూర్తి చేయడం మంచి అన్నటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి వాడు మంచినే స్థాపించుకుంటూ వెళ్ళాలి, కానీ వెనక్కి తిరిగి మళ్ళీ చెడు మార్గాన ఉండకూడదని చెప్పని తెలియజేస్తుంది. అందుకంటాడు ఇక్కడ, నేను ఇప్పుడే పారార్పణముగా పోయబడుచున్నాను, నా కాలము సమీపించి ఉన్నది. యేసుక్రీస్తు అని అంటున్నాడు, మీ అందరి కొరకు నేను క్రియలు సంపూర్తి చేస్తున్నాను. ఏమిటి ఆ క్రియ అంటే పాప విమోచన క్రియ. ఆ పాప విమోచన క్రియ సంపూర్ణముగా ఆయన మన కొరకు శిక్ష అనుభవించి జయశీలుడుగా ఉన్నాడు. అందుకంటాడు ఇక్కడ, మంచి పోరాడము. ప్రియా దేవుని సంఘమ, యేసుక్రీస్తు వారు జన్మించినది మొదలుకొని ఆయన మనందరి కొరకు ప్రాణ త్యాగము చేసి విమోచన క్రియ వరకు మంచినే కలిగి ఆయన జీవిస్తూ చెప్పాడు అందరికీ. చెడు మార్గం ఎప్పుడు వెళ్ళాలి ఆయన. అనేక సందర్భాలు శోధనలు వచ్చినాయి. శోధన సాతాను నుండి వచ్చింది. సాతాను మాట వినల దేవుడు, భ్రమ పెట్టింది, భ్రమకు లోబడల, హెచ్చించింది, ఆ హెచ్చింపుకు లోబడల. ఏమిటి ఆ మాటలంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందకు దూకు, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెలుగా మార్చు రాళ్లను, నీవు నా కాళ్ళకు మొక్కితే భూలోకమంత ఇస్తానంటాడు. యేసుక్రీస్తు వారు భూలోకాధిపతి, పరలోకాధిపతి. అధికారమైనటువంటి ఆయన, దూతల మీద సంపూర్ణంగా అధికారం ఉన్నటువంటి ఆయన, దాని మాట వింటే ఎలాగుంటుంది? ఈనాడు మనమైతే ఏదో ఒక ఆశ చూపిస్తే వెళ్ళి మనం లొంగిపోతూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు వారు తన మంచి పోరాట సిద్ధాంతాన్ని ఎప్పుడూ కలిగి ఉన్నాడే తప్ప వెనక్కి తిరిగినటువంటి సందర్భాలు లేవు. అందుకని ఆయన పోరాటము రాజులతో చేశాడు, విజ్ఞానవంతులతో చేశాడు, శాస్త్రి పరిచయులతో చేశాడు, వాక్య పట్టణంలో, వేద పట్టణంలో వారి యొక్క తర్కాన్ని గెలిచినటువంటి వాడు ఆయన. అంతేకాదు, నా పరుగు కడముట్టించి తినదంటే యేసుక్రీస్తు వారు తన పరుగు పందెములు గెలిచాడు. ఏ పరుగు పందెములనంటే భూలోక సమనటువంటి మంచి పోరాటము పొందుతూ ఆ పోరాట పటిమని కలిగి మన కొరకని శిలువ మోసేటప్పుడు హింసను అనుభవించాడు. తలకు ముళ్ళ కిరీటం ఉంది, కొరడా దెబ్బలు కొడుతున్నారు, వీపున శిలువ భుజం మీద మోస్తూ ఉన్నాడు.
గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు తన సమయాన సీరలు మేకులు కొట్టారు, బల్లెపోటు పొడిచారు. ఆ ఎండలో ఆయన ఆ పరుగు పందాన్ని అలసటగా తీసుకోవాలి. అలసట పొందుతున్నప్పటికీ ఆ పందాన్ని గెలుస్తూ వెళ్ళిపోయాడు. అందుకని మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకున్నాడు. ఆయన ఎలా కాపాడుకున్నాడంటే ఏనాడు కూడా దేవునిని విసుక్కున్నటువంటి వాడు కాదు, దేవుని మీద ఆధారపడేటువంటి వాడు, తండ్రి మాటకు లోబడి జీవించినటువంటి వాడు. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చి ఆ పరలోక రాజ్యానికి చేరడానికి ఏ అపశృతి జీవితాన్ని కలిగి ఉండకుండా, ఏ పరలోక రాజ్యానికి మళ్ళీ అధిపతిగా వెళ్ళాలో ఆ వెళ్ళేటువంటి స్థితిని కోల్పోకుండా ఆ విశ్వాసములోనే దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఆయన వెళ్ళిపోయాడు. మార్గదర్శకుడిగా మనకున్నాడు. మనము కూడా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసామా లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అయిపోతాం. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. విశ్వాసాన్ని కాపాడుకుంటుండాలి, భద్రపరుచుకుంటుండాలి. ఒక వస్తువును మనం ఎలాగో కొనుక్కొని షెల్ఫ్లో దాచిపెడతామో, ఒక విలువైనటువంటి వస్తువును మన మెడలో ఎలా వేసుకుంటామో, చేతి ఉంగరాలుగా తొడుగుతామో, వాటి యొక్క విలువ స్థానాన్ని అలాగనే కాపాడుకుంటుండాలి. నీలో ఉన్నటువంటి మంచి నీతిని కాపాడుకుంటూ ఉండాలి. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. యేసుక్రీస్తుకు నువ్వు ఇష్టడై ఉండాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. తర్వాత అంటున్నటువంటి మాట, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. మంచి పోరాటం వలన, విశ్వాసం వలన, నీ పరుగు కడముట్టించినందువలన నువ్వు పొందగలిగేటువంటిది ఏమిటంటే నీతి కిరీటం. పరుగు పందెములో గెలిచినటువంటి వాడు గోల్డ్ మెడలే సంపాదిస్తాడు. నిన్న ఒలింపిక్స్ జరుగుతున్నాయి థాయిలాండ్లో. చిన్న చిన్న దేశాలు 60 లక్షల మంది ఉన్న ప్రదేశాలు కూడా గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నారు. మన భారతదేశము కూడా మెడల్స్ సంపాదిస్తుంది. అది 3వ స్థానానికి 2వ స్థానానికి వెళ్తుంది తప్ప మొదటి స్థానం కొరకు ఎదురు చూస్తూ ఉంది. అంటే ఒక దేశము గర్వించదగినటువంటి మెడల్ సంపాదించే వ్యక్తులకు కోటాను కోట్ల ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉంటారు. అట్టనే నీతిని కాపాడుకుంటే పరలోకముల దేవదూతలు నీకు నీరాజనాలు పలికి స్వాగతం పలుకుతారు. ఆ స్వాగతములో దేవుడు సంతోషిస్తున్నాడు. వారు సంకీర్తన పాడుతూ ఉంటే నువ్వు ఆ బహుమానం పొందుతుంటావు. ఇక్కడ కూడా బహుమానం పొందే సమయాన్ని వాళ్ళు ఏం చేస్తారు, ఆ మ్యూజిక్ ఒకటి పెట్టి వారిని ఎంకరేజ్ చేస్తూ సంబరాలు చేస్తూ ఉంటారు. ఆ మెడల్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎంత సంబరం, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నవి. అందుకని నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినము నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ప్రభువు అది మనకు లేక నాకును అందరికి అనుగ్రహిస్తారని చెప్పని అంటాడు. నీతి అనేటువంటిది దేవుని నమ్మితే ఆ నీతి ప్రపంచ మానవులందరికీ ఇవ్వబడుతుంది. ఒకడికే కాదు. మెడల్ సంపాదించగలిగింది ఒకడే, కానీ పొందినటువంటి నీతిని అంటే యేసుక్రీస్తును పొందినటువంటి ఆ మానవుడు నీతిని అందరికి ఇవ్వబడుతుంది, ప్రజలందరికీ ఇవ్వబడుతుంది, అందరు నమ్మితే. అటువంటి వారుగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని యేసుక్రీస్తు పోరాట పటిమని కలిగినటువంటి వారు ఆ పోరాట జీవితాన్ని నువ్వు కూడా కలిగి ఉండి సాక్షార్థమయ్యుండి నీతిమంతుడిగా నీతి కిరీటం పొందాలని, పరలోక రాజ్య వారసత్వానికి సభ్యుడు కావాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉన్నాం. మా నాయన, ఈ మాసములో అనేకమైన వీరుల త్యాగధనాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మా నాయన, మా దేశానికి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును బట్టి, ఈ మాసమును బట్టి మీకు స్తుతులు. మా పితరుల ప్రభువ, గాంధీ, అనేక మంది భగత్ సింగ్,
ఇంకా అనేక మంది వీరుల త్యాగ ఫలము ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అనేక మంది వీరుల ప్రార్థనా ఫలము ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. విలియం కేరీ లాంటి భక్తులు ఈ దేశ నాగరికతనే మార్చినటువంటి వారు. ఈనాడు అందరూ కూడా తండ్రి డబ్బులు దాచుకుంటున్నారు, చదువుతూ ఉన్నారు. పుస్తక రూపంలో అక్షరం మార్చబడిందనంటే అచ్చు యంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఆ గరుడు గొప్పవాడు. అందుకనే తండ్రి మీ నామను బట్టి ప్రార్థిస్తూ మా సంఘమును, మా సంఘ పెద్దలను, జేడిబిఎం టౌన్ చర్చ్ కందుకూరు సంఘమును మీరు దీవించండి. మెయిన్ చర్చి ఆరాధన జరుగుతూ ఉండగా 10:30 నుండి ప్రభువా మీ నామములో అందరూ పాల్గొని మిమ్మల్ని స్తుతించు భాగ్యం దయచేయండి. స్వస్థతలు, సంతోషము, ఆరోగ్యం, ఆనందము, సమాధానము మీరిచ్చే దేవుడు ఆ చర్చిలో. మీ మహిమ ఆ చర్చిలో ఉన్నది నాయన. మీరు దీవించారు. ఎన్నో పోరాటాలు జరిగిన, మారణ హోమాలు జరిగిన ఆ మారణ హోమం నుండి తప్పించినటువంటి దేవుడు మీకు వందనాలు తెలియచేస్తూ, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అనాథలు, అభాగ్యులు, నిర్భాగ్యులను బట్టి ప్రార్థిస్తూ మా నాయన మీ చిత్తములో మాకు సహాయకులుగా ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు, భక్తులను బట్టి ప్రార్థిస్తున్నాం. బాబు సార్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తన కుటుంబ పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించండి. న్యాయాధిపతిగా ఉన్నాడు, మీ కాపుదలతో నింపమని ప్రార్థిస్తున్నాం. అలాగనే తండ్రి ఈ కరోనా సమస్య నుంచి మీరు తప్పించండి. థర్డ్ వేవ్ నుంచి తప్పించండి. మీ నామానుకులను కృపచేత నింపండి. ప్రార్థన కూడికలు ఆగిపోక సాగిపోవటకు నీ కృప దయచేయమని మా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, మా దేశ ప్రజలందరినీ అన్ని రాష్ట్రాల ప్రజలను బట్టి ప్రార్థిస్తున్నాం. సర్వమానవాళ్ళని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవించమని ఎందరు ప్రభువ బలహీనంగా అందరికీ ఆరోగ్యం దయచేయమని యేసు నామమున మేము ప్రార్థిస్తున్న ప్రార్థన ఆలకించమని డాక్టర్ సుధాకర్ గారిని బట్టి ప్రార్థిస్తున్న ఆరోగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరబడునుగాక. మాకు కావలసిన రుదిన ఆహారమును మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం రుణమును క్షమించము. మమ్మల్ని శోధనుడి తేక దుష్టుడిని తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ శుభములు.